ఎదుటి మనిషికి మీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా కూడా వ్యర్థమే. ఒక మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ మన మనసుకు మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడటం కష్టం. అవునా? నీ యొక్క సోమరితనమే నీ యొక్క అసలు శత్రువు. అదే నీ ఎదుగుదలకు మొదటి అడ్డంకిగా ఉంటుంది. గుర్తుంచుకోండి. మీ పేదరికానికి మూల కారణం మీ యొక్క సోమరితనమే. మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తన వారిని కూడా మంచే చేస్తాడు. మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ, మీరు శారీరకంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ, మానసికంగా ప్రశాంతత లేకపోతే ఎన్ని ఉన్నా వ్యర్థమే. మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి, అలాగే పనికిరానివి పట్టించుకోకండి. నువ్వు ఎంత తిట్టినా, అలాగే ఎంత కోప్పడినా కూడా మళ్ళీ మీతో మాట్లాడుతున్నారు అంటే మీరంటే ఇష్టం మాత్రమే కాదు, వారి యొక్క విలువలను అలాగే మనోభావాలను కూడా ప్రేమిస్తున్నాను అని అర్థం. వారికి ఈ ప్రపంచంలో మీకంటే ఎవరూ ముఖ్యం కాదు. అలాగే మీకోసం ఎవరినైనా సరే వదులుకోగలరు. మీరు వారితో ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరు అని అర్థం. ఏ బంధాలైనా అనుబంధాలైనా మనం అనుకున్నంత వరకే. ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వు ఎవరు, నేనెవరు? ఏ పని కూడా అపనమ్మకంతో మొదలుపెట్టవద్దు. ఎందుకంటే నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు. రావడం అలాగే పోవడం అనేది మీ చేతిలో ఉండదు. ప్రేమ అలాగే ఆప్యాయతలు పంచే వ్యక్తిత్వం మాత్రమే నీ చేతుల్లో ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడిన వారిని ఎప్పటికీ వదులుకోకండి. మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఎవరైనా సరే. నీకు గెలుపు కావాలి అంటే పడక వీడి ప్రయత్నం చెయ్యి, అంతేకాని పడుకొని కలలు కనకు. కలలు కనాలి అంటే నిద్రిస్తే చాలు, కానీ ఆ కలలను నిజం చేసుకోవాలి అంటే నిద్రపోకుండా కష్టపడాల్సి ఉంటుంది. దీని విలువైనా సరే అందుబాటులో ఉన్నప్పటికీ అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. కడుపు కాలిన వాడికి మెతుకు విలువ తెలుస్తుంది. అలాగే కష్టాలు పడిన వాడికి బ్రతుకు విలువ తెలుస్తుంది. ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకే ఉంటుంది, కానీ మాట వల్ల కలిగిన గాయం మాత్రం బాధిస్తుంది. విలువ ఇవ్వని బంధాల దగ్గరికి వెళ్ళి అవమానపడే బదులు ఆ బంధాలను వదులుకోవడమే మంచిది. ఏ వ్యక్తి అయినా సంపద లేనప్పటికీ సంస్కారం ఉంటే జీవితం తృప్తిగా ఉంటుంది. అదే సంపద ఉండి సంస్కారం లేకపోతే తన జీవితంలో తాను ఒక్కడు తప్ప మరెవరూ ఉండరు. మీకు ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేని దానిపై ఆరాటపడుతూ ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. ధైర్యవంతుడు జీవితంలో ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు, కానీ పిరికివాడు మాత్రం తనను బెదిరించి ప్రతి విషయంలో మరణిస్తూనే ఉంటాడు. తన ప్రధాన శత్రువు తన యొక్క భయం. లేని రోగాన్ని కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఏది ఏమైనా సరే ధైర్యంగా ఉండటం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషి అధికంగా వినటం అలవాటు చేసుకుంటాడో
అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. గెలవకపోవటం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవటమే ఓటమి. అర్థమైందనుకుంటా. మీరు చేసే ప్రయత్నంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు మిమ్మల్ని ఎంత బలంగా బాధ పెడితే, మీరు లక్ష్యం చేరుకున్నాక మీరు కోరుకున్న స్థానంలో అంతే దృఢంగా, అలాగే అంతే శాశ్వతంగా స్థిరపడిపోతారు. గుర్తుంచుకోండి, ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేస్తే, బలమైన బంధాన్ని దూరం చేస్తుంది. జీవితంలో కష్టాలనేవి వస్తూ పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకు, అలాగే విడిపోయేంత వరకు విశ్రాంతి తీసుకోకు. కావాలంటే ఒక్క క్షణం ఉంటే చాలు, కానీ బ్రతకాలంటే మాత్రం ఆ ధైర్యం జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవటం కాదు, ధైర్యాన్ని కోల్పోవటం. చూసినవన్నీ నిజం కాదు. ఒక్కసారి దూరం నుంచి చూస్తే ఉప్పు కూడా చక్కెరలాగే అనిపిస్తుంది. నువ్వు భయంతో ఏ పని చేసినా దానిలో పరిపూర్ణత సాధించలేవు. నువ్వు వివేకంతో చేసే ఏ పనైనా సరే అది తప్పకుండా సత్ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. పూసిన ప్రతి పువ్వు పరిమళించదు, అలాగే కలిసిన ప్రతి బంధం ప్రేమను పంచదు. కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. గెలవాలి అంటే ఎదురు చూడటం మానేసి ఎదుర్కోవటం మొదలుపెట్టాలి. భగవంతుడు ఎలా చేస్తాడు అంటే, ఈరోజు మీరు ఎవరినైతే చులకనగా చూశారో వారితోనే అవసరం వచ్చేలా తప్పకుండా చేస్తాడు. కాటు వేసే పామునైనా నమ్మవచ్చు, కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తుల్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. విలువ ఇవ్వని బంధాలను పంచుకోవద్దు. ఈ సమాజంలో నీతో మనస్ఫూర్తిగా మాట్లాడే వారి కంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడేవారే ఎక్కువ. మీరు ఒక పనిని మొదలు పెడితే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయటమే మనిషి యొక్క పని. అదృష్టం కావాలి అంటే ఎదురు చూడండి, అవకాశం కావాలి అంటే సృష్టించుకోండి. అదృష్టం అనేది అందరి జీవితాల్లో ఉండదు, కానీ అవకాశం మాత్రం మన జీవితాన్ని తప్పకుండా అదృష్టంగా మారుస్తుంది. మీ మనసు మీ అదుపులో ఉంటే మీరు అడవిలో ఉన్న ఆనందంగానే ఉంటారు. డబ్బు అనేది ఒక మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనపడదు. ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనపడరు. డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. నువ్వంటే ఇష్టమున్న వ్యక్తిని అశ్రద్ధ చెయ్యకు. ఎందుకంటే నీకు అర్థం అయ్యేలోపే వారు నీకు దూరం కావచ్చు. అది ఎవరైనా సరే. బాధ్యత తెలియని వారిని అప్పగించడం ఎంత పెద్ద తప్పో, బంధాలకు విలువ ఇవ్వని వారితో బంధుత్వం కలుపుకోవడం కూడా అంతే తప్పు. ఎగతాళిగా నవ్వే వారిని నవ్వనివ్వండి, అలాగే అసూయతో ఏడ్చేవారిని ఏడ్వనివ్వండి. మీరు మాత్రం మీలాగే ఉండండి. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళు, ఏడ్చిన వాళ్ళు మీ సహాయం కోసం మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. గుర్తుంచుకోండి, నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప ఏవీ వెంట రావు. నువ్వు సంపాదించింది ఏదీ నీది కాదు, ఒక్క మంచితనం, పుణ్యం తప్ప. ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు. నీకు ఉన్నంతలో నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు అనేది ముఖ్యం.
డబ్బుని ఎంతైనా సంపాదించుకోవచ్చు, అలాగే ఎంతైనా పోగొట్టుకోండి. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం, ఎందుకంటే అది డబ్బు కంటే కూడా చాలా విలువైనది. జాగ్రత్తగా ఉండండి.